హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో వ్యూ ప్యానల్లో ఉండే ఆప్షన్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే విజువల్ స్టైల్స్. సో ఇక్కడ విజువల్ స్టైల్స్ మీరు చూడాలి అంటే ఈ షీట్లో ఏదైనా 3D ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసి ఉండాలి. నేను ఆల్రెడీ 3 బాక్సెస్ క్రియేట్ చేశాను బాక్స్ కమాండ్ యూజ్ చేసి. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్కి కలర్, ఇంకో బాక్స్కి టెక్స్చర్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ వ్యూ ప్యానల్లో ఉండే ఆప్షన్స్ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఆ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే విజువల్ స్టైల్స్ అనేది ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 2D వైర్ ఫ్రేమ్. 2D వైర్ ఫ్రేమ్ అనేది పిక్ చేసుకున్నట్లయితే 3D ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా 2Dలో చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్. ఇక్కడ కాన్సెప్చువల్ అనే దాన్ని పిక్ చేసుకున్నట్లయితే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా గ్లో అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే హిడెన్. సో ఇక్కడ అయితే హిడెన్ అని తీసుకున్నట్లయితే మీకు కనపడే వ్యూ కాకుండా ఆపోజిట్ వ్యూకి సంబంధించిన ఎడ్జెస్ అన్నీ కూడా హైడ్ అయ్యి సాలిడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా 2D స్కెచెస్ లాగా కనపడతాయి. అదేవిధంగా సాలిడ్ ఆబ్జెక్ట్ ఎడ్జెస్ కూడా ఎక్కువ థిక్నెస్తో చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రియలిస్టిక్. సో ఇక్కడ రియలిస్టిక్ అనేది మీరు పిక్ చేసుకున్నట్లయితే 3D ఆబ్జెక్ట్స్ 3Dలో చూపిస్తూ సో వాటికి ఉన్న కలర్స్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తాయి. అంటే మీరు ఇక్కడ టెక్స్చర్ అప్లై చేస్తే సో టెక్స్చర్ యాజ్ ఇట్ ఈస్గా టెక్స్చర్ లాగానే చూపిస్తాయి, కలర్స్ కలర్ లాగానే చూపిస్తాయి, నార్మల్గా ఉన్న ఆబ్జెక్ట్స్ నార్మల్ లాగానే చూపిస్తాయి. అండ్ 3Dలో మ్యాక్సిమం మనం రియలిస్టిక్లో పెట్టుకొని డ్రా చేయాల్సి ఉంటుంది ఏదైనా డిజైన్ డ్రా చేసేట్లయితే. సో నెక్స్ట్ ఏంటంటే షేడెడ్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే టెక్స్చర్స్ కంప్లీట్గా హైడ్ అయిపోయి కలర్స్ మాత్రం చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షేడెడ్ విత్ ఎడ్జెస్. అంటే ఇక్కడ షేడింగ్స్ ఉండి అదేవిధంగా సాలిడ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఎడ్జెస్ అనేటివి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ షేడ్స్ ఆఫ్ గ్రే. ఇక్కడ షేడ్స్ ఆఫ్ గ్రే అనేది మీరు పిక్ చేసుకున్నట్లయితే గ్రే కలర్లో 3D ఆబ్జెక్ట్స్ అన్ని కూడా చూపిస్తూ ఎడ్జెస్ యాస్టిస్గా హైలైట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ స్కెచ్. సో ఇక్కడ స్కెచ్ అనేది మీరు పిక్ చేసుకున్నట్లయితే పేపర్ మీద పెన్సిల్తో స్కెచ్ చేస్తే ఎలా చూపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలా చూపిస్తాయి. అది కూడా మీరు చూసే వ్యూలో ఉన్న ఎడ్జెస్ మాత్రమే కనపడతాయి, ఆపోజిట్ ఎడ్జెస్ కనపడవు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వైర్ ఫ్రేమ్. ఇక్కడ వైర్ ఫ్రేమ్ అనేది మీరు పిక్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా 2D స్కెచెస్ లాగానే కనపడతాయి. ఇక్కడ మనకు అన్ని ఎడ్జెస్ కూడా హైలైట్ అవుతున్నాయి చూడండి, ఇలాగా చూపిస్తాయి అన్నట్టు. సో ఇది వైర్ ఫ్రేమ్ అనేది. ఎక్కువగా వైర్ ఫ్రేమ్ 2D రియలిస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ద లాస్ట్ వన్ ఎక్స్రే. సో ఇక్కడ ఎక్స్రే అనేది కానీ తీసుకున్నట్లయితే ట్రాన్స్పరెన్సీలో 3D ఆబ్జెక్ట్స్ అయితే కనపడడం జరుగుతుంది అనమాట. సో చూడండి అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా టెక్స్చర్ ఉండేదానికి టెక్స్చర్ చూపిస్తుంది, కలర్ ఉండేదానికి కలర్ చూపిస్తుంది, దీంతో పాటు ట్రాన్స్పరెంట్ కూడా వచ్చిందనమాట. సో ఇది విజువల్ స్టైల్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ అన్సేవ్డ్ వ్యూ. సో ఇక్కడ అన్సేవ్డ్ వ్యూస్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్, సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్, నార్త్ ఈస్ట్ ఐసోమెట్రిక్, నార్త్ వెస్ట్ ఐసోమెట్రిక్ అని చూపిస్తుంది. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఆ పర్టికులర్ వ్యూస్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆ వ్యూలో ఆబ్జెక్ట్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో డైరెక్ట్గా డ్రా చేయలేమంటే 3Dలో డైరెక్ట్గా అయితే డ్రా చేయలేము. ఎందుకంటే చూడండి నేను ఇక్కడ ఒక సర్కిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇది టాప్ వ్యూకి వచ్చింది. సో ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ క్యూబ్ మీద తీసుకొని మళ్ళీ నేను సర్కిల్ అయితే తీసుకొని ఇక్కడ సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ సర్కిల్ ప్రాపర్గా వచ్చిందా అంటే ఇది టాప్ వ్యూలోనే వచ్చింది. సో ఇలాగ టాప్ వ్యూలో రాకుండా ఫ్రంట్ వ్యూ డైరెక్షన్లో రావాలి అనుకుంటే ఇక్కడ అన్సేవ్డ్ వ్యూస్ మీద క్లిక్ చేసి ఫ్రంట్ వ్యూ అనేది పిక్ చేసుకొని అప్పుడు డ్రా చేస్తేనే మీకు ప్రాపర్గా షేప్స్ అయితే క్రియేట్ అవుతాయి ఇలాగా. సో చూడండి ఇప్పుడు ప్రాపర్గానే క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేసినా కూడా ఇది ఫ్రంట్ వ్యూకి ఉంది, ఇది టాప్ వ్యూలో ఉన్నాయి. కానీ క్యూబ్లో డైరెక్షన్స్ మారిపోయి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మీకు నార్మల్ పొజిషన్లోకి రావాలి అనుకుంటే WCS మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ ఎలా ఉందో అలా వచ్చింది. సో ఇలాగ మనం వ్యూస్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఆ పర్టికులర్ వ్యూస్లో మనం షేప్స్ అయితే డ్రా చేయొచ్చు. సో డ్రా చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే ఇక్కడ క్లిక్ చేసి WCS మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. హోమ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు కూడా నీట్గా. సో ఇదే విధంగా మీరు సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ వ్యూస్లో కూడా సెట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ ఆ డిజైన్స్ అనేటివి డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ ప్యానల్లోనే కాకుండా సేమ్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ నుంచి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కస్టమ్ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి అన్ని వ్యూ నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు లెఫ్ట్ కంటే లెఫ్ట్, రైట్ కంటే రైట్, ఏ వ్యూ కంటే ఆ వ్యూ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు క్లిక్ చేసి. అదేవిధంగా విజువల్ స్టైల్స్ కూడా మీరు ఇక్కడి నుంచే సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే ఎక్స్రే మీద క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ విజువల్ స్టైల్ కావాలంటే దాన్ని మీరు ఇక్కడ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియలిస్టిక్ కావాలి. సో రియలిస్టిక్
సో ఇలాగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూవర్స్ వ్యూ ప్యానెల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.